గురుగారు, ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దాం. భవానీ గారు పెంటపాడు నుంచి రాస్తున్నారు. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారు? ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన మంజులవాణి. చాలా గొప్ప పద్యం. తల్లులందరూ చిన్నపిల్లలకి ఈ పద్యాన్ని పెట్టి నేర్పించి చక్కగా చెప్తుండేవారు ఒకప్పుడు. ఓయమ్మ నీ కుమారుడు మీ అబ్బాయి. రెండో అర్థం, నీకు మారుడు, నీకు మన్మధుల్లా కనిపిస్తాడు అంత గొప్పగా. కానీ మా ఇండ్లను పాలు పెరుగు మన నీడు అమ్మా. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా పాలు పెరుగు వ్యాపారాన్ని చేస్తుండేవారు. దాన్నే వాళ్ళ జీవికగా వృత్తిగా చేసుకుని తిరుగుతుండేవాళ్ళు. పాలు పెరుగు మన నీడు, అసలు పాలుని పెరుగుని లేకుండా చేస్తున్నాడు. అంటే మా జీవికని, మా వృత్తిని, మా ఆహార విధానాన్ని, మేము పోషింపబడే పద్ధతిని అసలు ఏమాత్రం చేయటలా. అంతేకాదు, పోయదమెక్కడికైనను అలా చేసినప్పుడు అందరూ ఏం చెప్తారు? అమ్మా మీ అబ్బాయి బాధపడలేకపోతున్నాం, మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అందరూ. మీ అబ్బాయిని జాగ్రత్తగా పెట్టుకోవద్దు, ఏడా పద్ధతి, మా ఇంట్లో పాలు పెరుగు నీ పాడు చేస్తున్నాడు అంటారు. కానీ వాళ్ళు అంటున్నారు పోయదమెక్కడికైనను, ఎక్కడికైనా వెళ్ళిపోతాం. ఇక్కడుంది రహస్యం అంతా. ఉట్లు ఎందుకు కడతారు అంటే, కృష్ణుణ్ణి ఆ ఉట్లు కొట్టడం అనేటటువంటి ఆ క్రీడలో సంపూర్ణమైన అతని యొక్క చరిత్రని, బాల్య విశేషాన్ని గుర్తు చేసుకోవడం కోసం. ఏం చేసేవాడు? ఓ పిల్లవాడిని ఇలా ఒంగోబెట్టి వీళ్ళందరూ నిద్రపోతున్నటువంటి సందర్భంలో తాను మెల్లగా ఎక్కి, ఉట్టింకా పైనుంది అంటే సరిపోలేదనిపిస్తే ఇంకొకరిని ఒంగున్న వాడి మీద మళ్ళీ ఒంగోబెట్టి ఆ పైకెక్కి ఆ పైనుండేటటువంటి ఉట్టిని అలా ఒకసారి కొట్టేవాడు. అది తీయబోతుంటే చిన్నవాడు కాబట్టి పడిపోయింది, పగిలిపోయింది. ఇంకా ఇంకో సందర్భంలో అందరూ అలా నేల మీద పడుకుని ఉంటే దూరంగా నిలబడి ఒక రాతిని, ప్రత్యేకమైనటువంటి పద్ధతి క్రీడా వస్తూ ఉంటుంది, దాంతో కొట్టి దాంట్లోంచి పాలో పెరుగో ఇంకోటో పడుతుంటే అలా తాను తాగి వీళ్ళందరికీ పంపిస్తుండేవాడు. ఒక్కో సందర్భంలో అలా పైన కట్టినటువంటి, అంటే ఈ కృష్ణుడు వస్తాడు ఇలా చేస్తాడని తెలిసినటువంటి సందర్భంలో ఇంకా పైనటువంటి దాన్ని కర్రతో ఒకసారి కొడుతూ ఉండేవాడు. ఆ పళ్ళునంతా పడేటటువంటి సందర్భంలో చిన్న కంచాలో మరోటో పెట్టి చప్పుడు కూడా లేకుండా వెళ్ళి అందరితో కలిసి తాగుతూ ఉండేవాడు. ఇట్లా మొత్తానికి కుండలని పగలగొట్టి పాలని పెరుగుని తాగేటటువంటి విధానాన్ని ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. చిత్రం ఏంటంటే, పోయదమెక్కడికైనను మా అన్నల సురభులాన, మా పుట్టింటికి తీసుకొచ్చినటువంటి గోవుల సాక్షిగా చెప్తున్నాం మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామని. ఎందుకన్నారు వాళ్ళు అంటే, మీ అబ్బాయి మా ఇంటికి రావాలి, వచ్చిలా పాలని పెరుగుని ఉన్నటువంటి కుండల్ని పగలగొడుతూ ఉండాలి, ఆ కృష్ణుడు మా ఇంటికి వచ్చినటువంటి వినోదాన్ని మేము చూస్తూ ఉండాలి. ఏ రోజు కృష్ణుడు ఏ ఇంటికి వెళ్ళి ఇలా బాల్య క్రీడలా ఉండేటటువంటి ఈ పాలని పెరుగుని పడగొట్టడం అనే ఆ వింతని వినోదాన్ని క్రీడారూపంగా చూపిస్తున్నాడో, దొంగతనంగా మేము అనుకుంటున్నామో, అతను వచ్చిన రోజున అలా మా ఇంట్లో శుభాలు సుఖాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ అబ్బాయి మా ఇంటికి రావాలి. అది దానిలోని అంతర్గతం. నిజంగా వెళ్ళిపోతామని కాదు, నిజంగా నువ్వు మీ పిల్లాడిని అదుపులో పెట్టుకోమని చెప్పనూ లేదు వాళ్ళు. అది అంచేత ఇక్కడ ఉట్టి అనేది ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, ఆ కృష్ణుడు ఏ విధంగా ఆ రోజున ఆ భాగవతంలో అలా ఆ పైనుండేటటువంటి పాలు పెరుగు నిండినటువంటి ఆ కుండల్ని కొట్టేవాడు, కృష్ణుడు ఇలా కొట్టేవాడు. చిన్నపిల్లలు మామూలుగా చూస్తూ ఏమిటన్నా అలా కొడుతున్నారు అంటే, కృష్ణుడు ఇలా చేసేవాడు, ఈ విధంగా చేస్తుండేవాడు. అలా పాలు పడిపోతూ ఉంటే ధారగా దాన్ని తాగుతూ ఉండేవాడు, ఒక్కొక్కరిని పిలుస్తూ చేస్తుండేవాడు. అలాగే కుండలో కానీ వెన్న కానీ పెట్టినట్టయితే ఆ వెన్నని తీసి ఆ కోడలి మూతికి రాసి వెళ్ళేవాడు. అత్తకి కోడలికి దెబ్బలాట జరుగుతూ ఉంటే రెండు చేతులు ఇలా పెట్టుకుని చూస్తూ వినోదించేవాడు. ఇట్లాంటి కథలని పిల్లలకి చెప్పేందుకు వీలుగా ఉట్లు అనేటటువంటి దాని ద్వారా
కృష్ణుడు బాల్య చేష్టలని ఏ విధంగా చేశాడో, చేసి చూపించాడో, దాని ద్వారా అక్కడ ఉండేటటువంటి ఆ ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించాడో, ఆ విశేషాన్ని అంతనే చెప్పేందుకు సాక్షిగా కనిపించేవి. కాలం మారాక, బుద్ధులు మారాక ఇప్పుడు దాంట్లో ఏవేవో వస్తువులు పోయడం, దాంట్లో డబ్బుల్ని వేయడం, ఇంకేవో వేయడం, మొత్తానికి దాంట్లో ఈ వెకిలితనం కొంత ప్రవేశించింది. అలాంటి కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. నిజానికి దాంట్లో వేయవలసింది పాలని, అలాగే పెరుగుని, ఆ మిశ్రమాన్ని వేసి దాంట్లో పసుపు కొమ్మల్ని కూడా వేసేవారు. ఇది పాలు పెరుగు కలిపిన మిశ్రమంలో ఆ పసుపు పొడి కానీ వేసినట్లయితే ఆరోగ్యానికి మంచిదిగా ఉండేది. అలా చేసేవారు ఒకప్పుడు. ఇప్పుడు ఏవేవో వస్తువులు దాంట్లో పోస్తున్నారు. ఆ పైకి లాగుతూ ఉండడం, ఆ సమయంలో వాడి మొహాన్ని నీళ్లు కొడుతూ ఉండడం, ఏమిటేమిటో కొత్త విచిత్రమైనటువంటివి వచ్చేసాయి. ఉట్లు కొట్టడం ద్వారా కృష్ణుడు ఏ విధంగా తన స్నేహితులందరినీ తెచ్చుకుని కావాలని ఈ విధమైన బాల్య క్రీడలని చేస్తూ ఉండేవాడో ఆ కథని వ్యాప్తి చేయడం కోసం ఈ విశేషాన్ని ఇలా ఏర్పాటు చేశారు. అది దాంట్లో ఉండే రహస్యం. మరొక ఉత్తరాన్ని చూద్దాం. మహిమ గారు మెయిల్ ద్వారా రాస్తూ ఉన్నారు, కృష్ణుడి తలపై నెమలి పించం ఎందుకు ఉంటుంది? లోకమంతా కూడా ఒక విషయాన్ని చెప్పేస్తూ వస్తుంది. నెమిలి అనే పేరు కలిగినటువంటిది, దానికి మయూరము అని పేరు సంస్కృతంలో. ఆ నెమిలి తన కంటి నుంచి వచ్చేటటువంటి ఏ అశ్రుధార ఉంటుందో ఆ అశ్రుధారని ఆడు నెమిలి కానీ తాగినట్టయితే గర్భం వస్తుంది. అంచేత కృష్ణుడు తాను బ్రహ్మచారిని నిరూపిస్తూ ఈ నెమలి పింఛాన్ని పెట్టుకున్నాడు అనేది లోకం అంతా చెప్తుండే మాట. ఇక్కడ విశేషాన్ని మనం గమనించాలి. నెమిలి పింఛాన్ని మనిషికి పోలికగా చెప్తే బ్రహ్మచర్యాన్ని పాటించాడు కృష్ణుడు అని కానీ చెప్పినట్టయితే, ఆయనకి అష్టభార్యలో ఉన్నారు కదా, సంతానం కూడా కలిగింది కదా, మరి ఇది బ్రహ్మచర్యానికి ఎలా గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది? అంచేత అది వాదానికి నిలిచేటటువంటి సమాధానం కాదు. రెండు, నిజమైనటువంటి విశేషాన్ని తెలుసుకోవాలి అంటే నెమిలి పింఛాన్ని జాగ్రత్తగా చూస్తే ఆకాశపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఏ మహానుభావుడైన కృష్ణుడు ఉన్నాడో ఆయన కృష్ణస్తు భగవాన్ స్వయం. రాముడికి భగవంతుడనే పేరు లేదు. ఎక్కడైనా కృష్ణ భగవానుడు అంటారు తప్ప రామ భగవానుడు అని ఎవ్వరూ అనరు, ఎక్కడ వినం. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం. ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుంచి అగ్ని పుడుతుంది, అగ్ని నుంచి నీరు వస్తుంది, నీటి నుంచి పృథివీ వస్తుంది, పృథివీ నుంచి ఓషధయ ఆ వర్షం కారణంగా మొక్కలు వస్తాయి, అది మనకి ఆహారంగా తీసుకుంటాం, దాని ద్వారా సంతానం ఇదంతా కలుగుతూ ఉంటుంది. అంటే ఈ అన్నిటికీ ఆధారభూతమైంది ఆకాశం. ఇది నిరూపించడానికే కృష్ణుడు ఆకాశపు సంకేతంగా వచ్చిన వ్యోమ అనే పేరు కలిగిన అసురుని వధించాడు. నా అధీనంలో ఆకాశం ఉంటుందని. అలాగే అఘాసురుడు అనే పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు, కొండ చిలువ రూపంలో వచ్చాడు, వాణ్ణి వధించాడు. బ్రహ్మాండంగా పిడుగులతో కూడినటువంటి భయంకరమైన రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే గోవర్ధనాన్ని ఎత్తి ప్రజలందరినీ రక్షిస్తూ కనిపించాడు. పంచభూతాలకి సంబంధించినటువంటి ఆ రూపాలతో ఏ రాక్షసుణ్ణి కంసుడు ఏర్పాటు చేసినా అందరినీ జయించాడు. పంచభూతాల సంకేత రూపంగా వచ్చేటటువంటి అందరినీ వధించాడు. అంటే కృష్ణుడు ఆకాశాన్ని తన అధీనంలోనికి తీసుకున్నటువంటి వాడు అనర్థం. ఆకాశాన్ని ఎవరు తన అధీనంలో తీసుకోగలడు అంటే భగవంతుడు మాత్రమే. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ నెమిలి పింఛం సరిగ్గా ఆకాశపు రంగులో ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. దాన్ని తల మీద ధరించినటువంటి తాను ఆకాశ అధిదేవతని నిరూపిస్తాడు. అవే మేము ఒప్పుకోవండి అనడానికి వీళ్ళ. పక్కన ఉన్నటువంటి బలరాముడిని చూడాలి. ఈయన ఆకాశ అధిదేవత అవుతూ ఉంటే బలరాముడు నాగలిని భుజానికి ధరించి కనిపిస్తాడు. ఆకాశం నుంచి వర్షాన్ని వర్షింపచేయడానికి, మేఘాలని సృష్టింపచేయడానికి కృష్ణుడు అధిదేవతగా ఉంటూ ఉంటే కురిసినటువంటి వర్షం ద్వారా భూమి చక్కగా అలా పదునెక్కితే
దాన్ని చక్కగా నాగలితో దున్ని మనకి లోకానికి ఆహారాన్ని అందించేటటువంటి వాడు బలరాముడు. ఆయన నల్లని రంగులో ఉంటాడు, ఈయన సువర్ణం అంటే బంగారపు రంగులో ఉంటాడు. కృష్ణుడు బలరాముడు అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా స్పష్టంగా వర్షానికి అలాగే ఈ పంటకి సంకేతంగా కనిపిస్తారు. మనకు కావాల్సింది ఇదే. కృష్ణుడు తన వెంట ధేనువులు ఉంచుకుంటాడు. ధేనువులంటే ఆవులు. ఆవులు పాడికి సంకేతం, బలరాముడు పంటకి సంకేతం. లోకంలో పాడి పంట అనే రెండు ఉంటే ప్రపంచంలో ఉండాల్సింది మరి ఏదీ లేదు. సుఖకరంగా శుభకరంగా ఉండగలరని చెప్పేందుకు ఇది సంకేతం. పైగా కృష్ణుడు ఆయన విపరీతమైనటువంటి లావణ్యాన్ని ఇష్టపడేటటువంటి వాడు, అందాన్ని ఇష్టపడేవాడు. అంచేతనే ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడ నిలబడ్డా రాముడైతే స్వచ్ఛంగా స్పష్టంగా ధనుస్సుని ధరించి పురుషాకృతిలో నిలబడతాడు. ఏమాత్రము వంపు ఉండదు శరీరంలో. కృష్ణుని ఏ విగ్రహాన్ని చూసినా త్రిభంగి విగ్రహంగా కనిపిస్తుంది. త్రిభంగి అంటే మెడ దగ్గర వంపు, నడుం దగ్గర వంపు, కాలు కూడా ఇలా ఒకదానికి పక్కగా ఒకటి వేసి నృత్య భంగిమలో కనిపించే విధానం కలిగినవాడు. పురుషునిగా ఉండేటటువంటి కృష్ణుడు స్త్రీ రూపంలో కనిపిస్తాడు, అంటే స్త్రీ భంగిమలో కనిపిస్తాడు. రామచంద్రుడు స్వచ్ఛంగా స్పష్టంగా పురుష రూపంలో మాత్రమే ఉంటాడు. అంచేత కృష్ణుడు లావణ్యాన్ని అందాన్ని ఇష్టపడేవాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఆ శిఖి అంటే ఈ శిఖండం అంటే పింఛం, ఆ శిఖండాన్ని ధరించి శిఖండి అయి అంటే నెమిలి ఆ సంబంధించిన పింఛం కలిగిన వాడై అందంగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన సామాన్యుడు కాడు. కాబట్టి వర్షానికి అదిగో అలా భూమి దున్నేటటువంటి నాగలి ఇచ్చేటటువంటి పంటకి సంకేతంగా కృష్ణుడు బలరాముడు కనిపిస్తారని అలా అర్థం చేసుకోవాలి. చూద్దాం. శ్రీదేవి గారు గుంటూరు నుంచి రాస్తున్నారు, కృష్ణుడికి పాండవులకు బంధుత్వం ఏమిటి? ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఎవరు నన్ను ఏ విధంగా ఆరాధిస్తే నేను వాళ్ళకి అలా అవుతాను. అది కృష్ణుడు చెప్పిన మాట భగవద్గీతలో. పాండవులందరూ కూడా కృష్ణుడికి నువ్వే మాకు సర్వస్వం, నువ్వేం చెప్తే అది చేస్తావు, నువ్వు ఏం చెప్పకపోతే అది చెయ్యవు. అది వాళ్ళ లక్షణం. దాన్ని సర్వస్య శరణాగతి అంటారు. పూర్తిగా శరణాగతి. శరీరంలో ఉండే త్వక్ శరీరం, చక్షు కళ్ళు, శ్రోత్రు చెవులు, జిహ్వ నాలుక, ఘరాణ ముక్కు అనే పంచ జ్ఞానేంద్రియాలు నీకు శరణు. స్వయంగా మేము సమర్పిస్తున్న జ్ఞానేంద్రియాలతో నువ్వు చెప్పింది మేము చేస్తాం. చుట్టరికం ఎవరైనా ఏమవుతారు అది కాదు మనకు కావాల్సింది. బాంధవ్యం అనేది పరమేశ్వరునితో అంటే భగవంతునితో భక్తులైనటువంటి వారికి ఉండేటటువంటి బాంధవ్యం సర్వస్వ శరణాగతి. ఎక్కడైనా సరే ఈ పని చెయ్యి అంటే చేయడం, ఈ పని వద్దు అంటే మాట. అందుకనే ఏకచక్రాపురంలో ధర్మరాజు భిక్షాటనాన్ని చేస్తున్నటువంటి సందర్భంలో భీముడికి ఒకసారి ఆలోచన వచ్చింది. ఏమిటయా కృష్ణుడు మనకేదో అంత ఇంత చేస్తాడని అన్నావు, నిజంగా కృష్ణుడే మనకి ఇంత గొప్ప బంధువు, ఇంత గొప్ప శ్రేయోభిలాషి అయ్యుండి ఉంటే ఈ భిక్షాటనం ఏమిటి? క్షత్రియ వేషం ఉన్నటువంటి మనం క్షత్రియులు అని చెప్పుకోవడానికి వీలు లేనిటువంటి తీరులో స్వచ్ఛంగా ఇలా బ్రాహ్మణుడు పెట్టినట్టుగా ఈ త్రిపుండాలను పెట్టి వెళ్ళడమా? వెళ్ళి ఆ భోజనాన్ని అర్థం చేసి ఆవిడ పెడుతుంటే మనం తినడమా? ప్రతి ఇంటికి భిక్షాటనాన్ని యాచించడం ఏమిటి మన కృష్ణుడు చేసింది అని అడిగాడు. చిత్రంగా ఉంటుంది మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే. ఇదేమిటంటే కొంతకాలం తర్వాత వాళ్ళు విరాట రాజ కొలువులో అజ్ఞాతవాసాన్ని చేయవలసింది. ఆ అజ్ఞాతవాసానికి కావలసినటువంటి అభ్యాసం ఇక్కడ చేయిస్తున్నాడు. అజ్ఞాతవాసంలో మీరు ఎవరికి ఎలా తెలియకుండా ఉండాలో ముందు నాటికి అది ఇప్పుడు మీకు ప్రత్యేకంగా ఇప్పుడు ఒక పథకం ప్రకారం చేసి ఇలా ఉంటే అజ్ఞాతవాసం భంగం కాదు అనే విశేషాన్ని తెలియచేస్తున్నాన్ని కృష్ణుడు నర్మగర్భంగా ఆ ఏర్పాటును చేశాడు. బాంధవ్యం అంటే ఇది బాంధవ్యం. వీళ్ళ క్షేమాన్ని మాత్రమే కోరడం ఆయన ఊహ. దుర్వాసోముని బయలుదేరాడు అని అనగానే
ఆయన మంచి ముక్కు మీద కోపం కలిగిన వాడు కాబట్టి ఏం జరుగుతుందో అని భయపడి ఆయనకి కావలసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ సిద్ధం చేయడానికి కోసమని ముందే ఏర్పాటు చేసి ద్రౌపదీదేవికి కష్టం కలగకుండా, పాండవులకి ఇబ్బంది కలగకుండా చేశాడు. చిత్రం ఏమిటంటే, ఏ 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరపు అజ్ఞాతవాసం ఉందో అది కూడా పాండవులకి సౌఖ్యం కోసమే ఏర్పాటు చేశాడు తప్ప కృష్ణుడు మరోందుకు కాదు. ఇంకో మాట ఏమిటంటే, ద్రౌపదీదేవి ఎవ్వరూ నాకు దిక్కులేరు అని అన్నప్పుడు అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. మొత్తం అందరినీ చూసింది ద్రౌపది. ఒకవేళ భీష్ముడు తలదించు కూర్చున్నాడు. భీష్ముడంతటి వాడు ఏం చేయలేనప్పుడు నేనేం చేయగలని ద్రోణాచార్యుడు పెడతల దించి కూర్చున్నాడు. ఇంకా అక్కడ ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా మహానుభావులైన పెద్దలు ఏం చేయలేక ద్రౌపది వస్త్ర అపహరణం జరుగుతున్నప్పుడు అలా మౌనంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలని ఎవరి మటుకు వారు అలా ఉన్నటువంటి సందర్భంలో మనసా సస్మార కేశవం, మనసుతో ఆవిడ పైకి పెద్దగా అరిచి పాట పాడాల. మనసా సస్మార కేశవం, కృష్ణుని మనసులో ప్రార్థించింది, మనసుతో ప్రార్థించింది. ఆయన సిద్ధంగా ఉండి ఆమె మనసులో ఉన్న కోరిక ఏమిటంటే వస్త్ర అపహరణం ద్వారా మాన పరిరక్షణం లేకుండా పోతుంది కాబట్టి మాన పరిరక్షణం జరిగితే చాలు అనుకున్నాడు. అంచేతనే కేవలం వస్త్రాలని మాత్రమే ఆయన ఇచ్చాడు. బాంధవ్యం ఏమిటి అంటే, ఎక్కడెక్కడ పాండవులకి కష్టం వస్తుందో, కష్టం రాబోతుందో, కష్టం వచ్చిందో అక్కడక్కడ రక్షించడం ఆయన లక్షణం. కాబట్టి పాండవులకి కృష్ణునికి ఉన్న సంబంధం ఏమిటంటే, ఎక్కడ కష్టం వస్తే ఆ కష్టాన్ని పరిరక్షించడం ఆయన లక్షణం. ఎక్కడ కష్టం వస్తుందో ఆ రాకుండా ఉండేలా చేసి మమ్మల్ని అలా ఒడ్డెక్కించే విధంగా నువ్వు చేయవలసిందనేది కృష్ణుని పాండవులు ప్రార్థించిన విధానం. ఇది వాళ్ళిద్దరికి ఉన్నటువంటి నిజమైన బాంధవ్యం. భక్తుడికి అలాగే భగవంతుడికి ఉండవలసిన సంబంధాన్ని నిరూపించే అమోఘమైనటువంటి విధానం ఆ పాండవులకి కృష్ణుడికి ఉండే బాంధవ్యం. మరొక ఉత్తరాన్ని చూద్దాం. ప్రణీత గారు రాస్తూ ఉన్నారు మెయిల్ ద్వారా, కృష్ణుడు 16,000 మంది గోపికలను పెళ్లాడా? 16,000 మంది గోపికలు కదా. గాహ్ పాయితం ఇచ్చంతి గోపిక, వాళ్ళు ఒక్కటే కేవలం కృష్ణుణ్ణి వాళ్ళు ఆరాధించి ఆయన మాకు భర్త అని అన్నారు. భర్త అనేటటువంటి మాటకి మంగళసూత్రం కట్టినటువంటి మొగుడు అని అర్థం కాదు. భూభర్త అంటాం రాజుని, అంటే భూమిని భరించేవాడని అర్థం. భరించడం అంటే ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం రావడానికి తాను బాధ్యుణ్ణి అని ఆలోచించుకుని రక్షించేవాడు ఎవరో ఆయన భర్త. అంచేత భూభర్త అని అన్నట్టుగా 16,000 మంది గోపికలు కూడా మాకు నువ్వు రక్షకుడివి అనే అర్థంలో వాళ్ళు అన్నారు తప్ప, మాకు నువ్వు భర్తవి, మేము ఇప్పటికే పెళ్ళాడేశాం కానీ నువ్వే మాకు భర్తవి అని అంటే అంతకంటే అసభ్యమైనటువంటి విధానం ఏదైనా ఉందా లోకంలో? మాకు పెళ్ళి అయిపోయింది కానీ నిన్ను భర్తగా మేము ఆరాధిస్తున్నాం అంటే ఎంత తప్పైన మాట అది. కాబట్టి అది కానే కాదు. పైగా ఈ 16,000 మంది ఎవరైతే ఉన్నారో గోపికలు, వాళ్ళు నిరంతరం కృష్ణుడు బ్రహ్మాండమైనటువంటి బృందావనంలో చక్కనైనటువంటి మురళీవాద్యాన్ని ముగిస్తూ ఉంటే దానికి ఆకర్షితలై ఆ గోవులతో సహా వచ్చి అమోఘమైన మురళీ వాద్యాన్ని వింటూ ఉండేవారు. అంటే ఏమన్నమాట, అర్ధరాత్ర కాలంలో భర్తలున్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయన మోగించేటటువంటి మురళీ వాద్యాన్ని వింటూ ఉంటే భర్తలు ఏమన్నారు, ఏమిటి బుద్ధి ఉందా లేదా మమ్మల్ని చేసుకుని ఆపోవడం ఏమిటి అనాలిగా, ఒక్కరు అనరేవి. కాబట్టి 16,000 మంది గోపికలకి కృష్ణునికి భార్యాభర్తలతో సంబంధం లేదు లేదు లేదు. సహజంగా మనం మామూలుగా చూస్తుంటాం, ఆడవాళ్ళందరూ ఏమంటారు, ఆయన నువ్వే మాకు నాథుడివి, నిన్ను కోరుతున్నాను రక్షించవలసింది అని. నాథుడు అంటే నాథుడు నాదే రక్షణ చేసేవాడు అని అర్థం తప్ప నువ్వే మా మొగుడు వెంకటేశ్వర స్వామి అంటే ఈయనమైనట్టు పక్కన ఆయన మొగుడు. ఇంచేత మొగుడు అనే అర్థం కాదు, భర్త అంటే ఈ అర్థం కాదు. దాన్ని అలా తాత్వికంగా అర్థాన్ని తీసుకోలేక 16,000 మందిని పెళ్ళాడినట్టుగా. ఎక్కడ పెళ్ళాడాడైనా
పెళ్ళాడినటువంటి యనమండుగురిని స్పష్టంగా ఏ ఏ విధమైనటువంటి పద్ధతుల్లో తన శౌర్యాన్ని, విక్రమాన్ని, పరాక్రమాన్ని చూపి పెళ్లి చేసుకున్నాడో భాగవతం వివరించిన తర్వాత ఈ 16,000 మందిని వివాహం చేసుకోని విషయాన్ని కూడా చెప్పాక 16,000 మంది ఆయనకి భార్యలు అని అంటే ఆలోచించి చూడాలి. ఎంత భాగవతాన్ని సక్రమంగా చదవలేదో ఆ విషయాన్ని అర్థం చేసుకోగలగాలి. చాలా సంతోషం గురుగారు. ఆ కృష్ణ పరమాత్ముడికి సంబంధించి ప్రేక్షకులు వ్యక్తం చేసిన సందేహాలను చాలా శాస్త్రీయ పరంగా వాటిని నివృత్తి చేసినందుకు కూడా